నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక నవే డేస్లో చాలామంది ఏంటంటే పిఎఫ్ క్లెయిమ్స్ అనేవి ఓకేనా. సో ఫామ్ 31 ద్వారా అడ్వాన్స్ పెడదామని చెప్పేసి చాలామంది పెడుతున్నారు, అమౌంట్ తీసుకుంటున్నారు. సో వీటిలో చాలామంది ఏంటంటే అవగాహన లేక సో ఏ పారా పడితే ఆ పారాని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు కూడా ప్రాపర్గా పారాను సెలెక్ట్ చేసుకొని మన సర్వీస్ బట్టి టైం బట్టి మనము పారాను సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్గా అమౌంట్ అనేది ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సెటిల్ అవుతుందన్నమాట. అయితే చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే, ఉదాహరణకి ఒకటి చూపిస్తాను మీకు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, న్యాచురల్ కెలామిటీ. సో న్యాచురల్ కెలామిటీస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, చాలాసార్లు మీకు చెప్పాను. సో మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఎప్పుడైతే మనకి ప్రకృతి వైపరీత్యాలు లైక్ సైక్లోన్ కానివ్వండి, ఏదైనా వరదలు కానివ్వండి, సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే, సో మనం ఇంట్లో ఖాళీగా ఉంటాం కాబట్టి, ఉద్యోగంకి వెళ్లకుండా ఖాళీగా ఉంటాం కాబట్టి ఆ టైంలో పిఎఫ్ విత్డ్రా చేసుకొని ఆ రోజుకి ఆ 2 రోజులకి గడపడానికి సో మనకి ఈ యొక్క న్యాచురల్ క్లైమేట్ అనే ఆప్షన్ ఎంచుకొని డబ్బులు తీసుకోవచ్చు. సో ఇది మనకి పెద్దగా యూజ్ ఉండదు అనమాట, ఎక్కువ అమౌంట్ అయితే రాదు. అయితే చాలామంది ఆప్షన్ లేక, అంటే ఇల్నెస్ పెట్టేసిన తర్వాత మనం 1 మంత్ వెయిట్ చేయాలి, మధ్యలో మనకు డబ్బులు కావాలి, ఎంప్లాయీ షేర్లో అమౌంట్ ఉంది, సో తీసుకోవాలి ఎలా అని చెప్పేసి ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ పెడుతూ ఉంటారు అనమాట. అలాంటి సందర్భంలో ఇట్లా మనకి పోతుందన్నమాట. ఇక్కడ వీళ్ళు రిజెక్షన్ రీజన్ ఏం చెప్పారంటే, నో ఎనీ రీసెంట్ న్యాచురల్ క్లైమేటీ హ్యాస్ బిన్ డిక్లేర్ బై ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ చేత సో ఎట్లాంటి ప్రకృతి వైపరీత్యం ఉందని చెప్పేసి ప్రకటించలేదు, అందుకే మేము ఈ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేసామని చెప్పేసి ఇట్లా రిజెక్ట్ చేసేస్తారన్నమాట ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు. ఓకేనా, ఇప్పుడైతే మనకు న్యాచురల్ క్లైమేట్స్ సో ఇతను పెట్టింది ఇప్పుడు 19వ తారీఖున పెట్టారన్నమాట. ఆ టైంలో మనకు లేదు. సో ఈ టైంలో ఉంది తుఫాన్లు, మనకు తుఫాన్లు అని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా, డిక్లేర్ చేస్తుందన్నమాట, ప్రకటిస్తుంది. అట్లాంటి టైంలో మీరు పెట్టుకుంటే నో ఇష్యూ, అమౌంట్ అయితే మీకు సెటిల్ అవుతుంది. అట్లా కాకుండా వేరే సందర్భాలు పెడితే అవ్వదు. కొన్ని క్లెయిమ్స్ అనేవి అవుతాయి. ఓకేనా, సో బట్ అమౌంట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. మీరు గమనించే ఉంటారు ఈ ఆప్షన్ ద్వారా ఈ పారా సెలెక్ట్ చేసుకుంటే. ఎప్పుడు కూడా మనం ప్రాపర్గా సో ఈ టైంలో ఓకేనా, ఈ సర్వీస్కి మనం ఎంత అని చెప్పేసి మనము సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే కనుక ఎట్లాంటి ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా, సో ఏ అమౌంట్ ఎంత తీసుకోవచ్చు, ఓకేనా, సో ఏ షేర్లో ఎంత అమౌంట్ తీసుకోవచ్చు, ఏ సందర్భంలో తీసుకోవాలి, ఏ పారం సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఎట్లాంటి ప్రూఫ్ అయిన డాక్యుమెంట్ అని పెట్టాలా, ఓకేనా, అది ట్యాక్స్ పరిధిలోకి వెళ్తుందా, సో ఉద్యోగం చేస్తుండగా మనం ఎంత అమౌంట్ తీయొచ్చు, ఉద్యోగం వదిలేసిన తర్వాత ఎంత అమౌంట్ తీయచ్చు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీద ఒక వీడియో అయితే నేను త్వరలో చేస్తాను. ఓకేనా, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎప్పుడైనా కానీ మీరు క్లెయిమ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. ఓకే, ఆలోచించి పెట్టండి. అప్పుడు మాత్రమే మీకు మీ చేతికి డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే మీకు రిజెక్షన్ ఎప్పుడు కూడా ఇట్లా రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఈ న్యాచురల్ క్లైమేట్ అనేది సో సందర్భాన్ని పెట్టి పెట్టండి. ఓకేనా, ఎప్పుడైతే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయో ఆ టైంలో పెట్టండి, మిగతా టైంలో పెట్టకండి. పెట్టిన ఉపయోగం లేదు, డబ్బులు రావు ఎక్కువ. ఓకే, సో చూసారు కదండి. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలని చెప్తానండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ కూడా ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ చేసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.